ఆరా తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. 94 నుంచి 104 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తున్నట్లు ప్రకటించింది. 71 నుంచి 81 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించబోతుంది. 81 స్థానాలకే పరిమితం అవుతుంది. అధికారానికి చాలా సుదూరంలో ఉందని ప్రకటించింది. ఆరా మస్తాన్ ప్రకటించారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో జాతీయ న్యూస్ ఛానల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఆరా మస్తాన్ కూడా తన 13 నుంచి 15 స్థానాల్లో వైసీపీ, 10 నుంచి 12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని కూడా ఆయన అంచనా వేశారు. సో షర్మిల ఫ్యాక్టర్ 2% ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చడం ద్వారా అది అంతిమంగా ఎన్డీఏ కూటమికి లబ్ధి పొందిందనేది ఆరా మస్తాన్ తన అంచనాలో పేర్కొన్నాడు. సో నాగేశ్వర్ గారు, మనం చూస్తున్నాం 10 నుంచి 12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతున్నట్లు ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఇంతకుముందు జాతీయ న్యూస్ ఛానల్స్ కూడా ఎన్డీఏ కూటమికి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి, అధికారంలోకి మాత్రం వైసీపీ వస్తుందని ప్రకటించింది. ఆ తేడా ఉంది కదా, మీకు జాతీయ ఛానల్ ఏవి 20 కన్నా తక్కువ ఇవ్వలేదు. ఎస్, కానీ ఎక్కువ 10-12 స్థానాలు. అది అంటే 10-12 పాసిబిలిటీ కదా. ఇప్పుడు షర్మిల ఫ్యాక్టర్ ఎట్లా చూడవచ్చు? లేదు, 94 వైసీపీకి ఇచ్చి 81 టీడీపీకి ఇచ్చాక పార్లమెంట్ సీట్లు కూడా అదే ప్రపోజల్ ఇచ్చారు. కానీ మీకు మిగతా ఇప్పుడు ఏబీపీసీ ఓటర్లోమో అసెంబ్లీ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎన్నికలకు పోలిక లేదు, భిన్నంగా. అంటే ఈ భిన్నంగా ఒకవేళ జరిగితే నేను ఇంతకుముందు చెప్పిన 2 ఫ్యాక్టర్స్, ఒకటి పొలిటికల్ పాసిబిలిటీ మోడీ ఫ్యాక్టర్ వల్ల లోక్సభ ఎలక్షన్లకు ఒరిస్సా తరహాలో ప్రజలేమైనా ఎన్డీఏకు ఓటేశారా, రెండో పాసిబిలిటీ అరిథమెటిక్ స్టాటిస్టికల్ పాసిబిలిటీ చెప్పాను. అసెంబ్లీలో తక్కువ మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుచుకొని ఏదో ఒక సీట్లో టీడీపీ కనుక కూటమి కనుక ఎక్కువ మెజార్టీ వస్తే పార్లమెంట్ సీట్లు రావచ్చు, అది స్టాటిస్టికల్ పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ షర్మిల పాసిబిలిటీ. ఒకవేళ కాంగ్రెస్ గనక అసెంబ్లీ ఎలక్షన్లో ప్రభావం చూపే అవకాశమే లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా ఆ వాతావరణం లేదు. లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు కనుక కాంగ్రెస్ కాస్తంత ఇంప్రూవ్ అయితే, ఎందుకంటే లాస్ట్ టైం అరౌండ్ 1% వచ్చింది, ఇప్పుడు ఉదాహరణకు 3% వచ్చింది అనుకుందాం. ఈ 2% ఎవరిది రావాలి? కాంగ్రెస్ కూటమిదైతే తెచ్చుకునే అవకాశం లేదు, ఎందుకంటే కూటమి అనేది మోడీ ప్రైమ్ మినిస్టర్ కావటానికి. సో నాన్ కూటమి ఓట్లే కాంగ్రెస్ తెచ్చుకోవాలి. అందులో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఉంది కనుక జగన్ అనుకూల ఓటే రావాలి, జగన్ వ్యతిరేక ఓటు కాదు. వాస్తవంగా ఆమె జగన్నే విమర్శించింది కనుక వ్యతిరేక ఓటు ఏమన్నా చీలుస్తారా అని అనుమానం కూడా ఉండే. కానీ ఇప్పుడు ఈ ఫలితాలు నిజమైతే బహుశా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటర్లనే కొన్ని తెచ్చుకొని ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు కూటమి వ్యతిరేక ఓటులో పార్లమెంట్ ఎన్నికల్లో కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 1% తేడా వచ్చినా కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలిస్తే థర్డ్ పాసిబిలిటీగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాస్తంత మెరుగైన ఓటింగ్ తెచ్చుకోవడం కూడా ఒక పాసిబిలిటీగా ఉండొచ్చు. ఎస్, ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులకు సంబంధించి కాలయాపన చేయడం, సీట్లు ఇన్ టైంలో ప్రకటించకపోవడం, కొన్ని సెటిల్ కాకపోవడం కూడా ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు ఉండడానికి కారణమైంది. అంటే ఇప్పుడు వ్యతిరేక పవనాలను కూడా అనలేము ఇది, ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్సే నిజమైతే, మనం ఒక క్యావియట్తో మాట్లాడాలి, డిస్క్లైమర్తో. ఎగ్జిట్ పోల్సే నిజమైతే అని మాట్లాడుకుంటే ఇనీషియల్గా కాలయాపన జరిగిన మాట నిజమే, కానీ తర్వాత క్రమంలో ఆ కాలయాపన అధిగమించి చాలా హెక్టిక్ క్యాంపెయిన్ చేశారు. కూటమి మామూలు క్యాంపెయిన్ చేయలే. వాస్తవంగా చెప్పాలంటే వైసీపీకి ఒక్క జగన్మోహన్ రెడ్డి, కూటమికి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీ, అమిత్ షా ఇలా మామూలుగా ప్రభావం చూపలేదు. కానీ మెయిన్ ఎక్కడ ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్సే నిజమైతే వైసీపీకి ఉన్న సోషల్ బేస్ డిస్టర్బ్ కాలే. వీళ్ళు ఎన్ని ప్రచారం చేసినా ఎంత అటాక్ చేసినా వైసీపీ సోషల్ బేస్ డిస్టర్బ్ కాకపోతే వైసీపీ గెలుస్తుంది. ఎందుకంటే 2019లో ఏ సోషల్ బేస్ అయితే వైసీపీని గెలుపు కారణమైందో ఆ సోషల్ బేస్లో ఎంత దెబ్బతిన్నది. ఒక దెబ్బతినే అవకాశం కాపు ఫ్యాక్టరు. కాపు ఫ్యాక్టర్ ఒక్కటే దెబ్బతింటే అంతమంది మైనారిటీ ఓటు కాస్త ఇంకా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అంతమంది ఒక 60% వచ్చింది, ఇప్పుడు 80% వైసీపీకి వచ్చింది. బీసీ ఓటు వైసీపీ 2019లో తెచ్చుకుంది, అది కనుక కోల్పోకపోతే ఒక కాపు ఓటరే కదలాలి ఇంకా మీకు. అలాంటప్పుడు ఎంత తగ్గుతుంది? ఇప్పుడు 151 సీట్ల నుంచి ఇప్పుడు అంచనాలు కూడా ఏం చెప్తున్నారు, ఏ ఊరిలో 105 మించి ఇవ్వలే కదా. హైయెస్ట్ కూడా 105, 108 ఇచ్చారు, లోయెస్ట్ 91, 94 ఇచ్చారు. సో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 151 కన్నా ఎక్కువ వస్తాయి అని చెప్పలేదు, 130, 140 వస్తాయని చెప్తలేరు. అందువల్ల ఈ మేరకు 40, 50 సీట్లు తగ్గడం మామూలు విషయం కాదు కదా.
50 సీట్లు తగ్గడానికి కారణం ఒక కాపు ఓటర్ తప్ప ఇంకెవరు షిఫ్ట్ కాలేదా? అందులో ఉమెన్ ఓటర్ ఇప్పుడు ఆర్ఆర్ సర్వేలో కూడా ఉమెన్ ఓటర్ గణనీయంగా వైసీపీకి వేశారని, అది చాలా ప్రీపోల్ సర్వేలు కూడా చెప్పాయి. అట్లీస్ట్ 10% తేడా ఉందని. ఇప్పుడు ఆర్ఆర్ అయితే మోర్ దెన్ 10% అంటున్నాడు. బట్ నాకున్న అంచనా కూడా ప్రీపోల్ సర్వేలో మోర్ దెన్ 10% ఉమెన్ ఓటర్స్ పురుషులతో పోలిస్తే ఉమెన్ ఓటర్ 11% ఇచ్చినట్టున్నారు. 45% మెన్ అయితే 56% ఉమెన్. అందువల్ల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా మహిళా ఓటర్ కీలకం. ఎందుకంటే గతంతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం పెరిగింది, మహిళలు ఇండిపెండెంట్గా ఓటు వేయడం పెరిగింది. 140 నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు ఎక్కువగా పోలేని మహిళలు ఇండిపెండెంట్గా ఓటేశారు. నన్ను ఒక నేషనల్ మీడియా వాళ్ళు అడిగారు, మా దగ్గర నార్త్లో అయితే మహిళా ఓటర్లు పురుష ఓటర్ల ప్రభావంతో ఉంటారు, మీ దగ్గర ఉంటారా అని అడిగారు. సో మన దగ్గర ఇండిపెండెంట్ ఓటర్గా కూడా మహిళలు ఓటేశారు. ఎందుకంటే మహిళలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇలా పొలిటికల్ క్యాంపెయిన్ ఇప్పుడు వైసీపీ చెప్పింది ఏంటి, సైకో పాలన నుంచి విముక్తి, వాళ్ళ క్యాంపెయిన్ అంతా ఇదే కదా. సో ఈ సైకోలు ఇవన్నీ ఉమెన్ పెద్ద అట్రాక్ట్ కారు. ఏది భూమి పోతుందన్న ఫియరు, ఇవన్నీ కూడా ఉమెన్ ప్రియారిటీస్ వేరుంటాయి. ఉమెన్ ప్రియారిటీస్కి వచ్చే వరకు తమ కుటుంబము వాటి పోషణ ఆ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నార్మల్ పొలిటికల్ డిస్కోర్స్తో మెన్ ఇన్ఫ్లుయెన్స్ అయినంతగా ఉమెన్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకున్నా నాకు 90% ఏమో మెన్నే, 10% బిలోనే, హార్డ్లీ 6% ఉంటారు ఉమెన్. సో అందువల్ల నా స్టాటిస్టిక్స్ చెప్తున్నా నేను. అందువల్ల ఉమెన్ ఆర్ రిలేటివ్లీ వెరీ వెరీ లెస్ పొలిటికల్ సావీ. అందువల్ల కూటమి క్యాంపెయిన్ మొత్తం రాజకీయ అంశమే కదా. సో ఈ రాజకీయ అంశాలపైన క్యాంపెయిన్ మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయదు. మహిళా ఓటర్లకు మీకు కూటమి సూపర్ 6 కూడా పెద్దగా చివరి నిమిషాలకు వచ్చే వరకు క్యాంపెయిన్ లేదు. మీకు చివరిన పేపర్లో కూడా చూడండి, భూమిపైన అడ్వర్టైజ్మెంట్ తప్ప మహిళలకు అత్యంత కీలకమైన ప్రామిస్ కూటమి చేసింది. జగన్ చెయ్యని ప్రామిస్ చేసింది. మిగిలిన అన్ని జగన్ 3000 ఇస్తానంటే 4000, జగన్ ఒకరికి ఇస్తానంటే 2కి ఇస్తామన్నారు. అది ఫ్రీ బస్, కానీ అది ఎక్కడ చెప్పుకోలే కదా, మీకు ఎక్కడ చెప్పుకోలే. అయితే కూటమి ఆశపడింది మహిళా ఓటు తమకు వస్తాయని మందు మీద ఆశపడ్డది. అంటే కల్తీ మందు తాగి పురుషులు ఇబ్బంది పడ్డారు కనుక మహిళలు జగన్ పైన మందు విషయంలో చాలా కోపంతో ఉన్నారని నమ్మారు వాళ్ళు. కానీ మందు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా. మందుతో పురుషులు కుటుంబాలు నాశనమైన చాలా నుంచి నాశనం అవుతున్నారు. అయినా చంద్రబాబు నాయుడు ఏమైనా మద్య నిషేధం చెప్పాడా? నేను చాలా చీప్గా ఇంకా క్వాలిటీ మందు ఇస్తామన్నాడు. అంటే ఎక్కువ మందు తాగడానికి హామీ ఇచ్చాడు తప్ప తక్కువ మందికి ఏమి అయ్యలే. ఒకటే తేడా ఏంటంటే కల్తీ లేనిది ఇస్తానన్నాడు. కల్తీ ఉన్నా కల్తీ లేకపోయినా లివర్ చెడిపోడు గ్యారెంటీ కదా మందు తాగితే. కల్తీ మందు తాగొచ్చి పురుషుడు భార్యను ఎక్కువ కొట్టి కల్తీ మందు కానప్పుడు తక్కువ కొడతాడా? క్వాలిటీ మందు తాగితే తక్కువ కొడతాడా? సో క్వాలిటీ మందు తాగినా అడల్టరేట్ కల్తీ మందు తాగినా భార్యను కొట్టుట్లో తేడా ఏమి ఉండదు.